అండి. బిగ్ షాకింగ్ న్యూస్ అన్నమాట. ఈరోజు రిజల్ట్ చూసుకుంటే ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే మాత్రం టాప్లో ఉన్నది భరణి గారు అండి. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. టాప్లో ఉన్నారనమాట. సెకండ్లో ఉన్నది కళ్యాణ్ అనమాట. టాప్లో భరణి గారు ఎందుకున్నారు అంటే ఈ వీక్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నమాట. ఇంకోటి తను నామినేషన్లో కూడా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడిండు కదా. సో అందువల్ల తనకి తనుజ ఫ్యాన్స్ అందరు కలిసి గట్టిగా వేసారనమాట. సో తనుజ ఫ్యాన్స్ ఇంకెవరు రీతు లేదు కాబట్టి రీతు ఫ్యాన్స్ కొంచెం వేయొచ్చు. సో ఈసారి గట్టిగా మాట్లాడి ఈ వీక్ నామినేషన్లో చాలా ఫైర్ చూపించాడు కాబట్టి భరణి గారికి అయితే టాప్ 1లో ఉన్నారనమాట. ఇంకోటి కళ్యాణ్ సెకండ్ ఉండండి, నెంబర్ 2లో ఉండనమాట. అసలు నెంబర్ 2లో కాదు నెంబర్ 1లో ఉండాలి. అసలు కళ్యాణ్ అయితే టాప్ 1లో ఉండాలి. అసలు ఎందుకు ఓటింగ్ పడట్లేదు అనేది నాకు అర్థం కాలేదు. తనుజ కూడా యాక్చువల్గా నామినేషన్లో లేదు. సో తనుజ ఓట్లు కూడా పడాలి యాక్చువల్గా. కానీ భరణి గారికి ఎక్కువ పడ్డందువలన అంటే డాడీ కూతురు రిలేషన్ ఉంది కాబట్టి ఇట్లా ఓటింగ్స్ అక్కడ పడ్డాయేమో. సో కళ్యాణ్కి అయితే టాప్ 2లో ఉన్నారనమాట. టాప్ 2లో ఉండు సెకండ్లో. ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ మొన్న ఆడిన కింగ్స్ గేమ్ ఉంది కదా, కింగ్స్ అండ్ క్వీన్స్ ఇది గేమ్ ఉంది కదా. ఆ గేమ్లో కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అంతగా ఏం లేనందువల్ల ఇట్లా పడకుండొచ్చు ఓటింగ్ అని నాకు అనిపించింది. ఇంకోటి థర్డ్లో ఉంది మాత్రం ఇమాన్యుల్ అండి. అసలు ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చినా కానీ థర్డ్ ప్లేస్లో ఉండంటే టాప్ 3లో ఉండంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనండి నేనైతే. ఎందుకంటే ఇన్ని బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే 11th వీక్ నామినేషన్లోకి వచ్చిండనమాట. అస్సలు ఎప్పుడు రాలేదు. అలాంటిది తను అందరికన్నా లీస్ట్ ఉండాలి. అలాంటిది ఇమాన్యుల్ ఫ్యాన్స్ మామూలుగా ఓటింగ్ వేయట్లేదండి. ఓటింగ్లో మాత్రం దూసుకెళ్ళిపోతుండు. ఫస్ట్ టైం నామినేషన్లో వచ్చిన వ్యక్తికి ఇంత పాపులారిటీ ఇంత ఓటింగ్ ఉందంటే ఇది మామూలు విషయం కాదండి. ఇమాన్యుల్ చెప్తున్నగా గ్రేట్ అంటే గ్రేట్. అసలు ఇమాన్యుల్ లేనిది షో అసలు రన్ కాదు. అసలు రన్ కావడం చాలా అంటే చాలా కష్టం అనమాట. సో ఇమాన్యుల్ అయితే పక్కా ఉంటాడు టాప్ 5లో. ఫోర్త్ వచ్చేసి డేమోన్ పవన్ అండి. డేమోన్ పవన్ ఎట్లా అంటే ఫస్ట్ నుంచి గేమ్ పరంగా అన్నిటి పరంగా ఆడుతున్నాడు. ఇంకోటి తను రీతుతోనే ఉండడం వల్ల వాళ్ళ మధ్య బాండింగ్ ఎక్కువ స్ట్రాంగ్ కావడం వల్ల వాళ్ళ గేమ్స్కి ఎఫెక్ట్ కావడం వల్ల కొంచెం బ్యాక్ అయ్యింది అనమాట. వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయింది, ఒక్కరికని కాదు. వాళ్ళ మీద బాండింగ్ ఏదో ఉంది అని చెప్పి అట్లా బాండింగ్స్ నిందలు వేయడం వల్ల వాళ్ళకి ఓటింగ్ అనేది తగ్గింది. కానీ ఇప్పుడు మాత్రం డెమోన్కి అయితే చాలా అంటే చాలా హైప్లో ఉండనమాట. టాప్ 4లో ఉండండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను డెమోన్ నుంచి అయితే. అంటే ఈ 2 వీక్స్ నుంచి పర్ఫార్మెన్స్ చాలా బాగా గేమ్స్ ఆడుతుండు. చాలా ఉండే ఒక 3 వీక్స్ బ్యాక్ అయితే డెమోన్ ఒక 7th ప్లేస్ 6th ప్లేస్ 5th ప్లేస్ ఉండేది. ఇంకా ఆటోమేటిక్గా తన గేమ్స్ ఆడి చాలా నిజాయితీగా ఉండండి. జనాలకు అర్థమవుతుంది కాబట్టి డెమోన్ని 4th ప్లేస్లో ఉంచారండి. సో 4th ప్లేస్ అయితే డెమోన్ అనమాట. 5th ప్లేస్ వచ్చేసి సంజన గారు అండి. సంజన గారు 5th ప్లేస్లో ఉన్నారు. తన గేమ్ తన వల్ల అయినంత వరకు తను ఇచ్చిందండి. ఇంకా తనకు చాయిస్ అనేది రాలేదు గేమ్లల్లో. బట్ తనకు అయినంత వరకు తను గేమ్స్ ఆడింది, తను ఎంటర్టైన్మెంట్ చేసింది, తనకున్న టాలెంట్ తనకు చూపించింది. సో తనైతే మొత్తానికి తన 5th ప్లేస్లో ఉందన్నమాట. 5th ప్లేస్లో ఉంది. ఇంకోటి తను అంటే ఇమాన్యుల్ ఓట్స్ నిన్న మొన్న పడ్డాయి. ఈసారి కూడా మళ్ళీ ఇమాన్యుల్ కూడా వచ్చింది కాబట్టి సంజన గారికి ఓటింగ్ అయితే తగ్గిందనమాట. సో మొత్తానికైతే 5th ప్లేస్లో ఉంది. ద లీస్ట్ ఓటింగ్ అంటే దివ్య అండి. లీస్ట్లో ఉండనమాట. తనకి చాలా అంటే చాలా తక్కువ ఓటింగ్ జరిగింది. ఇంకోటి తన గేమ్ పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తక్కువగా ఉండడం వల్ల, ఇంకోటి కొంచెం అందరితో గొడవలు పెట్టుకోవడము, భరణి గారిని బాండింగ్స్తో ఇబ్బంది పెట్టడము అలా చేయడం వల్ల ఓటింగ్ అయితే తక్కువ పడ్డదండి. అంటే మొత్తానికి ఈమె చేస్తుందని కాదు, బాండింగ్స్ అనే పేరు వల్ల ఈమెకు ఓటింగ్ అయితే తక్కువ పడ్డది. బట్ ఈ వీక్ అయితే చాలా బాగా ఆడింది అనమాట. ఆ రాజు రాణి టాస్క్ మాత్రం చాలా బాగా ఆడింది. చాలా ఫన్ ఇచ్చింది, ఎంటర్టైన్మెంట్ చేసింది, కామెడీ వైజ్గా అన్ని అంతా బాగుందనమాట. సో ఈ వీక్ అయితే చాలా లీస్ట్ ఓటింగ్ అయితే దివ్యకి అయితే పడ్డది. సో మొత్తానికి ఓటింగ్ రిజల్ట్ ఇదండి, 11th వీక్ ఓటింగ్ రిజల్ట్.
చూడాలి. టాప్ 5 ఎవరు ఉంటారు ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.